ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపుకాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. 41వ కీర్తన మొదటి వచనము. బీదులను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ప్రియమైన వారలారా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పి మనకు వాక్యం తెలియబరుస్తుందండి. మనమందరము కూడా బీదలకు సహాయం చేసేవారముగా మనం ఉండాలండి. వారు దాహంతో ఉన్నప్పుడు మనం వాళ్ళకి దాహమును తీర్చేవారముగా ఉండాలండి. వారు సహాయం కోరినప్పుడు మనకి కలిగిన దాని ప్రకారము దేవుని చిత్తానుసారముగా ఎదుటివారికి మనం సహాయం చేసేవారముగా మనం ఉండాలి. మరియు కూడా వారికి ఆహారము లేనప్పుడు మనమందరం కూడా వారికి ఆహారపు కొరతని తీర్చేవారము మనం అందరం ఉండాలండి. ఎవరైతే బీదలకు సహాయం చేస్తూ ఉంటారో వారందరూ కూడా ధన్యులుగా పిలువబడతారని చెప్పి దేవునికి వాక్యం తెలియబరుస్తుందండి. మరియు బీదల ఎడల మన హృదయము ఏ విధంగా ఉండాలంటే జాలిపడేవారముగా ఉండాలండి. వారి ఎడల మనం దయ చూపించేవారముగా ఉండాలి. వారి ఎడల ప్రేమ చూపించేవారముగా ఉండాలండి. ఇక అటువంటి వారందరూ కూడా ధన్యులుగా పిలువబడతారని వాక్యం తెలియబరుస్తుంది. కాబట్టి మరి దేవుడు వారిని ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించునని వాక్య భాగం తెలియబరుస్తుందండి. ప్రియమైన వారలారా, మనమందరము కూడా దేవుని యొక్క దృష్టిలో ధన్యులుగా పిలువబడవాలండి. మనందరినీ కూడా దేవుడు ఆపత్కాల సమయమందు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సమస్యలలో ఉన్న యెహోవా వారిని తప్పించును అని చెప్పి వాక్యం తెలియబరుస్తుందండి. ప్రియమైన వారలారా, మనమందరము కూడా లేని వారికి, బీదలకు సహాయం చేసేవారముగా ఉండాలి. మనకు కలిగిన దానిలో ఎదుటి వారికి సహాయం చేసేవారముగా ఉండాలండి. ఎవరైతే వాళ్ళందరికీ సహాయం చేస్తారో దేవుని యొక్క దృష్టిలో ధన్యుడిగా పిలువబడతారో వారిని దేవాది దేవుడు కాపాడుతాడండి. ప్రియమైన వారలారా, మనమందరము కూడా ఉదయకాల సమయమున దేవుని దృష్టిలో ధన్యులుగా పిలువబడాలి. మరియు దేవుని యొక్క కాపుదల మన అందరికీ ఉంటుందని చెప్పి దేవాది దేవుడి ఉదయకాల సమయమున వాక్యం మనకు తెలియబరుస్తున్నాడండి. మనమందరం కూడా దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకునే వారముగా ఉండాలని చెప్పి ఇక వాక్యం మనకు తెలియబరుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.